హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. అండ్ ఈరోజు వచ్చేటప్పటికి నేను మీకు పోకో F1కి సంబంధించినటువంటి మొబైల్ అన్బాక్సింగ్ వీడియో నేను మీకు చూపించబోతున్నాను. అండ్ అన్బాక్స్ చేయబోయే ముందల ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మనం చూద్దామా. ఇది వచ్చి కంప్లీట్లీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్తో రన్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే దీంట్లో టోటల్లీ మనకి 3 డిఫరెంట్ వేరియంట్స్లో ర్యామ్స్ అయితే ఉన్నాయి. 4GB విత్ 64GB, అలాగే 6GB విత్ 128GB, అలాగే 8GB విత్ 256GB. టోటల్ 3 వేరియంట్స్లో 20,999 రూపీస్, అలాగే 23,999 రూపీస్, అలాగే 25,999 రూపీస్లో టోటల్లీ మనకి 3 వేరియంట్స్లో ఈ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. ఈ ప్రైస్ ట్యాగ్లో 100% ఈ Xiaomi Poco తప్ప ఈ స్పెసిఫికేషన్స్తో ఏ ఫోన్ అయితే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది OnePlus 6, అలాగే Honor 10, అలాగే Asus Zenfone 5Z ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ ఇది రైవల్ అనే చెప్పొచ్చు. వీటన్నిటితో పాటు రేర్ వచ్చేటప్పటికి కంప్లీట్లీ మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ తోటి, అలాగే ఫ్రంట్ కంప్లీట్లీ 20 మెగాపిక్సెల్ కెమెరాతో ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని ఫొటోస్ అయితే ఆసమ్గా వస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ ఏంటి అంటే ఇది కంప్లీట్లీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీనిలో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమే కానీ, అలాగే దీని ఫిజికల్ హార్డ్వేర్ ఇంటర్ఫేసెస్ అంతా పవర్డ్ బై Xiaomi కంపెనీ. ఇంతకు మించి మనకి ఈ ప్రైస్ ట్యాగ్లో ఇంకేం కావాలండి? ఇంకెందుకు ఆలస్యం, లెట్ us అన్బాక్స్ ద ఫోన్. సో ఇది ఫ్రెండ్స్ నేను రిసీవ్ చేసుకున్నటువంటి ప్యాకెట్ అయితే. ఇందులో మనకి పోకో F1 ఉంది. ఇప్పుడు దీన్ని నేను అన్బాక్స్ చేయబోతున్నాను. సో లెట్ us స్టార్ట్. ఇది చూసాము అని అంటే దీనిలో మనకి ఒక ఇన్వాయిస్ రావడం అయితే జరిగింది. సో ఇన్వాయిస్ పక్కకు పెట్టేసేద్దాం. తర్వాత Xiaomi ఇక్కడ మీరు చూసారన్నట్లయితే పోకో బై Xiaomi అనేటువంటి కంపెనీ బ్లాక్ అండ్ ఎల్లో హైలైట్ వర్డ్స్ తోటి మనకైతే రావడం జరిగింది. అండ్ ఇటు సైడ్ మీరు చూసారన్నట్లయితే కంపెనీకి సర్వీస్ సంబంధించిన ఒక సర్వీస్ ట్యాగ్, అలాగే ఇటు సైడ్ మీకు పోకో F1, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికే కంప్లీట్లీ మనకి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 24,999 రూపీస్కి మనకి ఇది మార్కెట్లో వీళ్ళు సేల్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇది నాకు ఆన్లైన్లో ఒక 1000 రూపీస్ తక్కువకి, అంటే 23,999 రూపీస్కి రావడం జరిగింది. అఫ్కోర్స్ మీకైనా కానీ మీకు ఇదే ప్రైస్లో రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇందులో మీరు చూసారన్నట్లయితే నేను సెలెక్ట్ చేసుకున్న వేరియంట్ ఏదైతే ఉందో పోకో F1 స్టీల్ బ్లూ కలర్ 6GB విత్ 128GB ర్యామ్ వేరియంట్ మొబైల్ ఫోన్ని నేను పర్చేజ్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో వచ్చేటప్పటికే అడాప్టర్ ఒకటి ఉంటుందని, అంటే దీంట్లో ఉండేటువంటి కంటెంట్ అంతా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో అడాప్టర్ ఒకటి, అలాగే USB Type-C కేబుల్ ఒకటి, అలాగే సిమ్ ఎజెక్టింగ్ టూల్ ఒకటి, అలాగే యూజర్ గైడ్ ఒకటి, అలాగే వారంటీ కార్డ్ విత్ క్లియర్ సాఫ్ట్ కేస్ ఒక యూనిట్ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే జనరల్గా మనం మొబైల్ ఫోన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి TPU కేసెస్ని అయితే యూస్ చేస్తుంటాం కదండి, ఆ ఈ కేస్ కూడా దీంతో పాటే రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి దీనికి సంబంధించినటువంటి రేర్ మీరు ఒకసారి చెక్ చేశారన్నట్లయితే ఇక్కడ మీరు చెక్ చేశారంటే దీంట్లో కంప్లీట్లీ వీళ్ళు వాడినటువంటి 845 చిప్సెట్ ప్రాసెసర్, అంటే స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ ప్రాసెసర్ వీళ్ళు ఇక్కడ వాడారని చెప్పి మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తోటి మీకు ఈ ఫోన్ వర్క్ చేస్తుందని చెప్పి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు అసలు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి, ఈ మొబైల్ ఫోన్లో మనకి హీట్ కాకుండా ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దీని రిలేటెడ్ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఇక్కడ పైన ఉండేటువంటి కార్డ్స్లో, అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ వీడియో లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేసేటువంటి టోటల్ AI బేస్డ్ కెమెరా ఇందులో వీళ్ళు వాడటం అయితే జరిగింది. అంటే మనకి ఇందులో డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ మనకు రావడం అయితే జరుగుతుంటుంది అనమాట. ఇందులో ప్రైమరీ వచ్చేటప్పటికి మనకి 20 మెగాపిక్సెల్, అలాగే సెకండరీ వచ్చేటప్పటికి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ ఒకసారి చెక్ చేశారంటే ఇది కంప్లీట్లీ మనకి 4000 mAh బ్యాటరీగా రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇది స్టీల్ బ్లూ కలర్ 8GB, అంటే నేను తీసుకున్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో కంప్లీట్లీ 6GB విత్ 128GB వేరియంట్ నేను ఇందులో పర్చేజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇందులో కంప్లీట్లీ మనకి 2 హైబ్రిడ్ సిమ్ ట్రే అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే హైబ్రిడ్ సిమ్ ట్రే అంటే మీరు అట్ ఏ టైం కేవలం ఒక సిమ్ కార్డ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదా ఒక సిమ్ కార్డ్ లేదా
ఇంకొక సిమ్ కార్డ్ అంటే డ్యూయల్ సిమ్ కార్డ్స్ కానీ లేదా సింగిల్ సిమ్ కార్డ్ విత్ సింగిల్ మెమరీ కార్డ్ కానీ మీరు వాడుకోవాల్సి ఉంటుంది. అంతేగాని అట్ ఏ టైం మీరు 2 మెమరీ కార్డ్స్ అండ్ మెమరీ కార్డ్ని అయితే వాడుకోలేరు. అఫ్కోర్స్ ఇది ఇంటర్నల్ 128 GB ఇంటర్నల్ మెమరీతో మనకు వస్తుంది కాబట్టి ఐ థింక్ ఎడిషనల్గా మనం మెమరీ కార్డ్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేటప్పటికి డ్యూయల్ వోల్టా LTE సపోర్ట్ చేస్తుంది. అంటే అట్ ఏ టైం మీరు 2 జియో సిమ్ కార్డ్స్ వేసుకొని కూడా దీన్ని వాడుకోవచ్చు. అలాగే దీనిలో వాడినటువంటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో పాటు వీళ్ళు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేశారని చెప్పి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. అండ్ మేడ్ ఇండియా స్టిక్కర్ ఏదైతే ఇది మన అఫీషియల్గా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి దీనికి మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి స్టిక్కర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది పోకో అనేటువంటి బ్రాండ్ అయినప్పటికీ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే MI అని, అలాగే దీన్ని పవర్డ్ బై Xiaomi అనేటువంటి వర్డ్స్ అయితే కనుక మనకి ఇక్కడ లిటరల్లీ కనపడుతూనే ఉన్నాయి. ఇక్కడ మీరు చెక్ చేశారన్నట్లయితే బై Xiaomi అని చెప్పి కనపడుతూనే ఉంది. ఇది కంప్లీట్లీ మనకి డ్యూయల్ కలర్లో అంటే బ్లాక్ అండ్ ఎల్లో అంటే స్పోర్ట్స్ లుక్ తోటి మనకి తీసుకొని రావటం ఉంటుంది. అంటే యూజువల్గా మనం స్పోర్ట్స్ కార్ అనగానే మనం ఏంటంటే స్పీడ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. సో అదే స్పీడ్ ఈ ఫోన్ కూడా ఉంటుందని చెప్పి వీళ్ళు కలర్స్ రూపంలో కూడా మనకి ఇండికేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాక్స్ మీరు చూసారన్నట్లయితే దీంట్లో ఏం లేదు, జస్ట్ వీళ్ళు ఒక సిలికాన్ వేఫర్ దీంతో పాటు సమ్ పేపర్ వర్క్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో వీళ్ళు కంప్లీట్లీ వైట్ కలర్డ్ TPU కేస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో దీని క్వాలిటీ కూడా నాట్ బ్యాడ్, పర్వాలేదు. అలాగే ఇక్కడ మీరు ఇంకా అపార్ట్ ఆఫ్ దిస్ ఈ బాక్స్లో అయితే మనకి ఏమీ లేదు. సో దిస్ హెడ్, దీని తర్వాత ఇక్కడ ఫస్ట్ ద కింగ్ ఆఫ్ ద షో పోకో F1. సో ఇక్కడ మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ అని చెప్పి అప్ టు 2.8 GHz AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ మొత్తం కంప్లీట్ ఈ ప్రాసెసర్ అంతా వర్క్ చేస్తుందని వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో పాటు AI డ్యూయల్ కెమెరా, డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరాని వీళ్ళు ఇందులో ఇంప్లిమెంట్ చేశారని, అలాగే 4000 mAh బ్యాటరీని వీళ్ళు ఇందులో పెట్టారని చెప్పి మనకి ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నేను ఆర్డర్ చేసుకున్నటువంటి ఈ బ్లూ కలర్ షెపర్డ్ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్ నాకు ఫోన్ అయితే రావడం జరిగింది. సో దీన్ని ఒకసారి పక్కకు పెట్టేసామన్నట్లయితే ఇంకా బాక్స్లో మనకి ఇక్కడ ఒక ఛార్జర్ అయితే ఉండడం జరిగింది. సో ఈ ఛార్జర్ పవర్ రేటింగ్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసామన్నట్లయితే కనుక ఇది కంప్లీట్లీ అవుట్పుట్ వచ్చేటప్పటికే 5 volts 3 amps, అలాగే 9 volts 2 amps, అలాగే 12 volts, అలాగే 1.5 amps. అంటే వేరియంట్ వోల్టేజెస్ అంటే అవుట్పుట్ అనేది అంటే ఇది స్టాండర్డ్గా మనకి కంప్లీట్లీ మన హై స్పీడ్ ఛార్జర్ అయితే కాదు, కానీ డిపెండ్స్ అపాన్ మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ వోల్టేజ్ని బేస్ చేసుకొని ఇది అవుట్పుట్ వోల్టేజెస్ని అయితే రిలీజ్ చేస్తూ ఉంటుందని చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే దీన్ని బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పోకో అని చెప్పి మనకి ఇక్కడ పోకోగా డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఇది పక్కకు పెట్టారంటే ఇందులో మనకి స్టాండర్డ్ USB Type A కమ్యూనికేషన్ అంటే పోర్ట్ ఏదైతే ఉందో ఇది మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ని మీరు ఒకసారి చెక్ చేశారన్నట్లయితే స్టాండర్డ్ వీళ్ళు Type A నుంచి USB Type Cకి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్ని మనకు వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. దీన్ని పక్కకు పెట్టేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఈ బాక్స్లో మనకి ఇంకొక సిమ్ ఎజెక్టింగ్ టూల్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని కూడా పక్కకు పెట్టేద్దాం. అండ్ ఇది ద కింగ్ ఆఫ్ ద షో పోకో F1. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి స్టిక్కర్ ర్యాపర్స్ అన్నిటిని ర్యాప్ తీసేద్దాం. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ కవర్స్ అండ్ పోకో, అలాగే ఇక్కడ డ్యూయల్ లెన్స్ ఏదైతే ఉందో లెన్స్ కూడా వీళ్ళు మనకు ఒక కవర్ని అయితే పంపించారు. Xiaomi అయితే ఈసారి బాగానే కవర్ చేసింది. అంటే మొత్తం ప్రొడక్ట్స్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ అన్నిటిని జాగ్రత్తగా ప్యాకింగ్ అయితే చేశారు. సో ఇది అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్టయితే దీని డిస్ప్లే సైజ్ వచ్చేటప్పటికే కంప్లీట్లీ మనకి 6.1 inches ఫుల్ HD డిస్ప్లే అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ కమ్స్ విత్ నాచ్. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే IR బేస్డ్ కెమెరాతో పాటు మనకి ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు రేర్ చూసారన్నట్లయితే మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో దీని కింద ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ ఫ్లాష్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒకసారి ఇటు సైడ్ మీరు చూసారన్నట్లయితే కనుక
పవర్ బటన్తో పాటు వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మీకు ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఉండేటువంటి హోల్స్ ద్వారా మనం సౌండ్ని వినొచ్చు, అలాగే ఇక్కడ ఉండేటువంటి హోల్స్ ద్వారా మన వాయిస్ అంటే మైక్రోఫోన్స్ ఇక్కడ ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే USB Type-C పోర్ట్. అలాగే ఇటు సైడ్ మీరు చూసారన్నట్లయితే కనుక కంప్లీట్లీ మనకి సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి టూల్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనకి ఇది కమ్స్ విత్ హైబ్రిడ్ స్లాట్, అంటే ఇందాక నేను మీకు చెప్పినట్లుగా దీనిలో అట్ ఏ టైం ఒక సిమ్ కార్డ్ కానీ లేదా మెమరీ కార్డ్ కానీ మాత్రం వాడుకోగలరు. ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక డ్యూయల్ సిమ్ వాడుకోగలరు, కానీ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే సపరేట్గా, అంటే దీనికోసం డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కానీ లేదా డెడికేటెడ్ సెకండరీ సిమ్ స్లాట్ కానీ వీళ్ళు మనకైతే ప్రొవైడ్ చేయలేదు. అండ్ టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇక్కడ మనకి స్టాండర్డ్ 3.5mm జాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ అలాంగ్స్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. అండ్ ఒక్కసారి దీన్ని మనం పవర్ ఆన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. అండ్ బ్లాక్ అండ్ ఎల్లో, యూజువల్లీ మనకి ఏంటంటే రెడ్ అండ్ బ్లాక్ అలాగే ఎల్లో అండ్ బ్లాక్ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కార్స్ని సూచిస్తూ ఉంటాయి. అంటే స్పోర్ట్స్ కార్స్ యూజువల్గా మనం దేనికి వాడుతూ ఉంటాము అన్నట్లయితే కనుక ఫర్ ద స్పీడ్, అలాగే మొబైల్ ఫోన్స్లో ఇవి స్పీడ్ ఉంటాయని చెప్పి ఈ కలర్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఇంటర్ఫేసెస్ చూసారన్నట్లయితే టోటల్లీ MIUI 9 ఆపరేటింగ్ సిస్టమ్ లైట్నింగ్ ఫాస్ట్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఆల్రెడీ అన్ని Xiaomi ఫోన్స్లో అయితే చూస్తూ ఉన్నాం. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ సెటప్ అంతా కంప్లీట్ చేసుకొని తిరిగి మీ ముందుకు వస్తాను. సో ఇది ఫ్రెండ్స్, నేను క్విక్గా సెటప్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ లాంచర్ అయితే ఆల్రెడీ మనం MIUI ఏదైతే ఉందో ఈ ఇంటర్ఫేసెస్ మీద రన్ అయ్యే అన్ని Xiaomi ఫోన్స్ కూడా మనకి లాంచర్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ లాంచర్ని మనం ఆల్రెడీ చూస్తున్నాము, కానీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అని అనొచ్చు. సో ఈ లాంచర్ ఏదైతే ఉందో చాలా 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 బాగుంది. అండ్ డిస్ప్లే క్లారిటీ కూడా హై ఎండ్గానే ఉందనే చెప్పొచ్చు. తర్వాత దీంట్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఒకసారి దీంతో ఫమ్ స్టాక్ రోమ్ ఏమొచ్చింది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళానంటే ఇక్కడ పోకో F1, అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేటప్పటికే వీళ్ళు కంప్లీట్లీ మనకి 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ తోటి, అంటే ఓరియో 8.1 అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేటప్పటికే లాస్ట్ మంత్ ఫస్ట్ రోజు నుండి, అండ్ MIUI గ్లోబల్ వర్షన్, అంటే దీనిలో కస్టమైజ్ చేసి పోకో కోసం వీళ్ళు తీసినటువంటి వర్షన్ ఏదైతే ఉందో కంప్లీట్లీ MI గ్లోబల్ 9.6 సూటబుల్ వర్షన్ ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో వాడినటువంటి ప్రాసెసర్ ఆక్టా కోర్ కంప్లీట్లీ 2.8 GHz విచ్ కమ్స్ విత్ ర్యామ్ ఆఫ్ 6 GB ర్యామ్. దీంతో పాటు ఇంటర్నల్గా దీని స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే 117 GB వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే కెర్నల్ వర్షన్ 4.9 ఇవి మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒకసారి దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూసారన్నట్లయితే వావ్, ఇది సూపర్ అనే చెప్పొచ్చు. సూపర్ ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. జస్ట్ నేను దాని మీద హోల్డ్ చేసిన వెంటనే ఇది అన్లాక్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇది మనకి రెస్పాండ్ అయితే అవుతుంది. దీంతోపాటు ఒకసారి నేను దీనికి సంబంధించినటువంటి ఫేస్ ఐడి కూడా నేను లాక్ పెట్టి ఒకసారి ఇది కూడా ఎంత ఫాస్ట్గా ఇది అన్లాక్ అవుతుంది ఏంటి అనేది కూడా చూస్తాను. సో ఇక్కడ యాడ్ ఏ ఫేస్ డేటాలోకి వెళ్ళి నా ప్యాటర్న్ని కన్ఫర్మ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది కంప్లీట్లీ IR కెమెరాస్ తోటి వర్క్ చేస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా స్పీడ్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ హియర్ ఐ యామ్, దీన్ని అన్లాక్ చేస్తున్నాను. ఓకే, వావ్, సూపర్. అన్లాకింగ్ కూడా స్పీడ్గానే అవుతుంది. అండ్ నేను ఒకసారి కొంచెం పక్కకి తిరిగి చూస్తాను. ఓకే, పర్లేదు, ఆల్మోస్ట్ ఆల్ డైరెక్షనల్లో ఇది డిటెక్ట్ చేస్తుందనే చెప్పొచ్చు. అండ్ అంటే ఫింగర్ ప్రింట్ అంత ఫాస్ట్గా అయితే వర్క్ చేయట్లేదు, కానీ అన్లాకింగ్ మాత్రం స్పీడ్గానే ఉంది. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ బెటర్. ఇక్కడ ఉండేటువంటి IR సెన్సార్ ఏదైతే ఉందో ఈ IR సెన్సార్ మన ఫేస్ని రికగ్నైజ్ చేసి ఆటోమేటిక్గా దీన్ని అన్లాక్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని ఒకసారి నేను కళ్ళు మూసుకొని ఒకసారి చెక్ చేస్తాను, అంటే యాజ్ పర్ సెక్యూరిటీ లెవెల్ కింద వీళ్ళు ఈ కళ్ళు మూసిన తర్వాత ఇది అన్లాక్ అవుతుందా కాదా అనేది చూద్దాం. కళ్ళు మూస్తే మాత్రం అన్లాక్ కావట్లేదండి, కళ్ళు తెరిచిన వెంటనే అన్లాక్ అవుతుంది. సో సూపర్, వీళ్ళ సెక్యూరిటీ ప్యాచ్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ ఒకసారి దీని కెమెరా బిల్డ్ క్వాలిటీ చెక్ చేద్దాం. అంటే దీని కెమెరా క్వాలిటీ కూడా మనం ఒకసారి చెక్ చేసామన్నట్లయితే ఆల్మోస్ట్ సూపర్ అనే చెప్పొచ్చు, చాలా బాగానే ఉన్నాయి. అట్లాగే పోర్ట్రేట్లో కూడా దీని ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో బాగానే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి కెమెరా పిక్చర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దీని ద్వారా షాట్ చేసినటువంటి కెమెరా. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఏదైతే ఉందో ఇది కూడా సూపర్గా ఉందనే చెప్పొచ్చు. ఆసమ్, క్లారిటీ కూడా బాగానే ఉంది.
సో దీంట్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా సూపర్బ్ అనే చెప్పొచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. యాక్చువల్గా వీళ్ళు ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకు కంప్లీట్లీ 20 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే దీని సిలికాన్ కేస్ పౌచ్ ఏదైతే ఉందో ఇది కూడా పర్వాలేదు, అంటే ఇది కొంచెం మనకి స్మూత్గా అనిపిస్తుంది. ఈ స్మూత్ తోటి మనం పొరపాటున చేజారి కింద పడేటువంటి అవకాశం లేకుండా వీళ్ళు మనకి సిలికాన్ టీపీయూ కేస్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీన్ని వెనకంతా కూడా వీళ్ళు కంప్లీట్లీ ప్లాస్టిక్ బాడీని యూటిలైజ్ చేశారు. దీంట్లో మీకు కంప్లీట్లీ హై ఎండ్ ఫోన్ ఇంకోటి ఉంది, దట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 24,999 రూపీస్, అంటే 25-26 వేల రూపాయల్లో మీకు ఒక ఫోన్ అయితే రావుతుంది. అది వచ్చి కంప్లీట్లీ మీకు పాలీకార్బన్ తోటి రావడం అయితే జరుగుతుంది. అంటే బ్యాక్ ఎండ్లో ఇదంతా కూడా మనకి స్ట్రైప్స్ వస్తాయి. ఈ స్ట్రైప్స్ వల్ల మనకు కొంచెం గ్రిప్తో పాటు పాలీకార్బన్ మెటీరియల్, అంటే దాని డ్యూరబిలిటీ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ దీనికి సంబంధించినటువంటి ఫ్యూచర్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగానే ఉన్నాయి. అండ్ ఒకసారి దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ మనకి జూలై సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ దీనికి ఏమైనా అప్డేట్ వచ్చిందని నేను చెక్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా అయితే వీళ్ళు ఏ విధమైనటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఇది చెప్పుకోవడానికి పోకో అనే కంపెనీ అయినా కానీ దీని లోపల ఉండేటువంటి ఇంటర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్లీ మనకి MIUI యూఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదనే బేస్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీంట్లో ఏ విధమైనటువంటి సెన్సార్స్ స్కిప్ చేయకుండా అన్ని సెన్సార్స్ని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే దీంట్లో కంప్లీట్లీ మనకి గైరోస్కోపిక్ సెన్సారు, అలాగే లైట్ ప్రాక్సిమిటీ సెన్సారు, డేలైట్ అడ్జస్ట్మెంట్ సెన్సారు, అలాగే ఆటో అడ్జస్ట్మెంట్ సెన్సారు, AI ఇంటర్ఫేస్తో రన్ అయ్యేటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ని ఫోన్లో అయితే కవర్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఒకసారి చూసారు అన్నట్లయితే మనకి ఇక్కడ నాచ్ అయితే కనపడుతుంది. అవసరమైతే మీరు ఈ నాచ్ని కూడా హైడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా చూస్తారు అన్నట్లయితే ఫుల్ స్క్రీన్ డిస్ప్లేలో ఇక్కడ హైడ్ నాచ్ అని ఉంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేశారన్నట్లయితే ఇప్పుడు ఇది నార్మల్ మోడ్లోకి వచ్చేసింది. ఇఫ్ మీరు ఈ ఫ్యూచర్ పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే యాడ్ ఏ నాచ్ పెట్టుకున్నారన్నట్లయితే కనుక నాచ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ బార్ కూడా పైనుంచి మనకు డ్రాగ్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కంప్లీట్లీ ఫుల్ బ్రైట్నెస్ మీద ఇది మీరు చూస్తున్నారు డిస్ప్లే. యాక్చువల్గా అయితే ఇది ఆసమ్ అనే చెప్పొచ్చు. చాలా 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 బాగుంది. సో దీనిలో వచ్చేటప్పటికి మీకు వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ప్రీవియస్లీ ఇప్పటిదాకా వచ్చినటువంటి రిపోర్ట్లో కంప్లీట్లీ ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేయట్లేదని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తుంది కంప్లీట్లీ 1080 పిక్సెల్ మీద. అండ్ దీని వీడియో బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందనే చెప్పొచ్చు మనం. iPhone 6 అండ్ దీని వాయిస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో కంప్లీట్లీ డైరెక్ట్గా దీని నుంచి చూస్తున్నాను. వీడియో క్వాలిటీ కూడా ఆసమ్ అనే చెప్పొచ్చు. అన్బాక్సింగ్ వీడియో ఏంటి, ఇది ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా అనుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆడియో కూడా ఒకసారి మీరు చూసారన్నట్లయితే అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీడియో క్వాలిటీ అయితే ఆసమ్ అనే చెప్పొచ్చు. అలాగే దీనికి సంబంధించి ఏదైనా ఒక ఆడియో సాంగ్ని కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ దీంట్లో అయితే ఏమీ ఆడియో సాంగ్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక కంప్లీట్లీ దీని వాల్యూమ్ ఏదైతే ఉందో ఫుల్ వాల్యూమ్లో నేను ఇప్పుడు మీకు ఆడియో ప్లే చేస్తున్నాను. ఆడియో ప్లే కూడా చాలా బాగుంది. సో ఇది ఇప్పుడు మీరు వింటున్న సౌండ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఫోన్లో ఇన్చేస్తున్న ఆడియో సౌండే. ఇది కూడా సూపర్బ్ అనే చెప్పొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం నాకు నార్మల్ ఫోన్స్తో పోలిస్తే కొంచెం ఇది హెవీ వెయిట్ అని చెప్పొచ్చు. అంటే కొంచెం నాకు బరువుగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్. అండ్ దీన్ని కంప్లీట్లీ ఒక 1 వీక్ యూస్ చేసిన తర్వాత 1 వీక్ ఆర్ 10 డేస్ నేను యూస్ చేసిన తర్వాత కంప్లీట్లీ దీని రివ్యూ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ Xiaomi Poco F1కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీకేమన్నా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే కనుక కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో అన్బాక్సింగ్, టెక్ న్యూస్, అలాగే టెక్ ఇన్ఫర్మేషన్, అలాగే రివ్యూకి సంబంధించినటువంటి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, ఈరోజు నేను రేపు సెప్టెంబర్ 12th నాడు జరగబోయేటువంటి WWDC కాన్ఫరెన్స్లో యాపిల్ ఏ ప్రొడక్ట్స్ని రిలీజ్ చేయబోతున్నాయి, అలాగే ఎన్ని ఐఫోన్స్ రాబోతున్నాయి అండ్ వాటికి సంబంధించినటువంటి క్లియర్ ప్రైస్ ట్యాగ్ మెన్షన్ చేస్తూ నేను ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో మీకు ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ని అయితే ప్రొవైడ్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.